మనందరికీ తెలుసు, మనకు చాలా శ్రేష్టమైనది మన వాక్యమే మన జీవితాన్ని కాపాడగలిగేదని. మనం ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు యొక్క బల్ల ఆరాధన. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ప్రభు యొక్క బల్ల ఆరాధన. అసలు బల్ల అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, రొట్టె అంటే ఏంటి, రక్తము అంటే ఏంటి, దీన్ని బాప్తిస్మ తీసుకున్న వాళ్ళే ఎందుకు తినాలి? చాలాసార్లు మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఈ విషయంలో. ఎందుకంటే బాప్తిస్మ తీసుకున్న వాళ్ళకే బల్ల ఆరాధన ఇస్తాము అని సేవకులు అంటున్నారు. ఈ రొట్టెలో ఏమున్నది, దీన్ని తినడంలో ఏమున్నది అనేది ఈరోజు మనం కొద్దిగా తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. బల్ల ఆరాధన అనగా యేసుక్రీస్తు యొక్క శరీరానికి సూచనగా. యేసు ప్రభు చనిపోయే ముందన్నాడు కదా, నా శరీరము ఒక రొట్టెగా, నా రక్తము ఒక ద్రాక్ష రసంగా, వీటిని మీకు సూచనగా చూపెడుతున్నాను అన్నాడు. సూచనగా అంటే ఒక గుర్తు. ఇప్పుడు ఈ రొట్టెని చూసినప్పుడు తినేటప్పుడు మనకు ఎవరు గుర్తు రావాలి అంటే యేసు ప్రభు శరీరం గుర్తు రావాలా. ప్రార్థన చేశారు కదా, దీన్ని నేను తింటున్నాను అనుకోవద్దు, ఇది నా ప్రభు యొక్క శరీరము. ఆయన బండ మీద నలగగొట్టబడి సైదం పిండి వలె పిసుకబడి ఈ శరీరము, ఈ రొట్టెని ఒక మాదిరిగా బండ మీద రొట్టెగా మారిపోయాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన. అందుకే ఈ రొట్టెని మనకు సూచనగా ఇచ్చాడు. మన జ్ఞాపకము చేసుకోవడానికి ఈ రొట్టె భోజనం మనం చేయాలి. రొట్టె భోజనం చేయడం అంటే ఇదొక పద్ధతి కాదు, ఇదొక పద్ధతి కాదు. ఇదో చాలామంది అంటారు ఇది ఒక ఆచారము, ఒక పద్ధతి, క్రైస్తవుల యొక్క పద్ధతి కాదు. ఇది నువ్వు తిన్నప్పుడు, దీన్ని త్రాగినప్పుడు శరీరము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అన్నాడు కదా, మీరు దీన్ని చేసినప్పుడు నా శరీరముని జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు యొక్క శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క శరీరాన్ని మనం తింటున్నామన్నంత ఆనందము మనలో ఉండాలి. కానీ అలా ఉండదు చాలామందికి. తినడం అనేది ఒకటి తెలుసు అంతే. ఈరోజు తినాలి, యేసుప్రభు రొట్టె భోజనం తినాలి, అది కాదు పద్ధతి. ఈ రక్తం త్రాగినప్పుడు ఈ ద్రాక్షరసము ఇది ఒక నా రక్తంగా భావించండి. సూచనగా నేను లేకున్నా ఫలానిది నేను ఇక్కడ ఉంచి వెళ్తున్నాను అని చెప్తారు కొంతమంది, తెలుసు కదా. నేను లేకపోయినా పర్వాలేదు కానీ నా వస్తువు ఒకటి ఇక్కడ ఉంది, ఇది నాకు బదులుగా ఉంది. ఇప్పుడు ఈ శరీరము, ఈ రొట్టె, ఈ రక్తము కూడా యేసు ప్రభు బదులుగా ఇక్కడ ఉన్నదే. హల్లెలూయా. చూడు, యేసయ్య ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త, ఎవరైనా బైబిల్ తీసేవాళ్ళు, కొంచెం చదివేవాళ్ళు కొంచెం త్వరగా చదివితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. యోహాను సువార్త 56వ అధ్యాయము 53వ వచనం. తెలుగు బైబిల్ ఎవరి దగ్గర ఉంటే ఆయనకి ఇవ్వండి. ఈయనకి తెలుగు బైబిల్ పో, అటుకు వెళ్ళుకుపోతాం, ఇక్కడ ఉంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చదవాలి. ఎవరన్నా ఎవరున్నారు? ఎవరున్నారు చదవడానికి? ఎవరున్నారు? హిందీ, మరాఠీ, తెలుగు చదవలేరా? యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. కావున యేసు ఇట్లనను, నేను మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. చెప్పండి, ఈరోజు రొట్టె భోజనం విషయంలో చాలామంది అంటుంటారు, ఒకరోజు తినకుంటే ఏమవుతుంది అంటున్నారు. యెషయా ఏమంటున్నాడు? రొట్టె భోజనం తినకుంటే, నా శరీరము తినకుంటే, నా రక్తము త్రాగకుంటే మీరు జీవము గలవారు కారు. ప్రభు బల్లారాధనని మనం ఫోన్ చేసాం కొంతమందికి నిన్న ఇయ్యాల. మేము ఊరికి వెళ్ళాం, పల్లెకి వెళ్ళాం. ఎన్ని నెలలు అవుతుంది ప్రభు బల్లారాధన జరగకేడా? బల్లారాధన రోజే పనికి వెళ్ళాలి. యేసుక్రీస్తు బైబిల్లో ఏం రాయబడి ఉంది? నా శరీరము తినని వాడు నా రక్తము త్రాగతేనే కానీ మీలో మీరు జీవము గలవారు గారు. మీలో మీరేం గారు? జీవం గల. జీవం ఉంది, అందరికీ ఉంది జీవం.
కానీ యేసు ప్రభువులో జీవం కావాలంటే ఆయన యొక్క రక్తం త్రాగాలి, ఆయన యొక్క శరీరాన్ని మనము తినాలి. హల్లెలూయా. చూడండి ఇంకొక దాని కింద చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. అంత ఈ వాక్యాన్ని ఎవరైనా సపరేట్ రాసి పెట్టారు ఈడ? ఏమన్నాడు తెలుసా? నా శరీరము తిని నా రక్తాన్ని త్రాగి వాడే జీవము గలవాడు. అంత్య దినము అంటే తెలుసు కదా, ఎప్పుడు అంత్య దినము? చివరి రోజుల్లో ఆయన నిన్ను లేపుతాడు. రొట్టె భోజనం వద్ద, ప్రభు యొక్క రక్తం వద్దు. ఇప్పుడు 3 నెలలకు దొరికింది ఇది, ఇప్పుడు తినని వాళ్ళకు 6 నెలలకు దొరుకుతుంది. చూడండి, 6 నెలల్లో ఏమైనా జరిగి చనిపోతే నిత్య జీవం ఉందా? చెప్పండి. ప్రభు అంత్య దినములో వాళ్ళని లేపుతాడా? యేసుక్రీస్తులో కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా, ఏం పద్ధతి లేదు, బాప్తిస్మా తీసుకున్నాం, రొట్టె భోజనం తింటున్నాం, ఇంకేం పద్ధతి లేదు, అయిపోయింది, మేము పరిశుద్ధులం అయిపోయినాం. ఇది సెటబుల్ కాదు. దీంట్లో కొన్ని నియమాలు ఉన్నాయి. కంపల్సరీ రొట్టె భోజనం తినాలి. కొంతమంది రొట్టె భోజనం ఇస్తూ పోతే కొంతమంది బాప్తిస్మా తీసుకున్న వాళ్ళే తినరు. ఏమో పాపం చేస్తున్నాం మేము అని. ఇది యేసు ప్రభు పాపానికి సూచనగానే ఇచ్చాడు. దీన్ని తింటేనే నీవు నిత్య జీవము, నిత్య ఆత్మ, నిత్య ప్రేమ, నిత్య సంతోషము ఈ శరీరములోనే ఉంది. కంపల్సరీ ప్రభురాత్రి భోజనాన్ని చేయాలి మనం. హల్లెలూయా. అంత్య దినమున, ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు, ఇప్పుడు చింత లేదు, మనం అంత్య దినమున లేపబడతాం, ప్రభుతో కలిసేస్తాం, పరలోక రాజ్యంలో నివాసించగలుగుతాం, దేవునితో ఉండగలుగుతాము ఈ రొట్టె భోజనం ద్వారా. చాలామంది పాస్టర్స్ ఏం చెప్తారు? ముఖ్యంగా మనం దేవునికి ప్రార్థన చేయాలి ప్రతి వారం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే సరిపోతుందమ్మా, దేవుడు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, నువ్వు చనిపోతే నువ్వు లేపుతాడు అని చెప్తాడు. రొట్టె భోజనం తినకుంటే ఆయన లేపుతా అన్నాడా? నిన్ను అంత్య దినములో లేపుతా అన్నాడా? ఇప్పుడే మనం చదివాం, మీరు చెప్పండి, అన్నాడా? మరి రొట్టె భోజనం తినాలి అని ఎవరైనా చెప్పంగిన్నారా? అంత బలంగా మీరు తినండి అని చెప్పంగిన్నారా? చాలామంది పాపం చేస్తే ముట్టద్దమ్మా దాన్ని అని చెప్తారు. పాపం చేస్తే ఒప్పుకొని తిని మానేయాలి. హల్లెలూయా. సరే, మనం ఇంకొంచెం కిందికి వెళ్దాం. ఎక్కడి దాకా వచ్చినాం ఇప్పుడు? 55, 54, 54, 55 చదువుదాం. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. అది ఎంత! చాలామంది ఈ రొట్టె భోజనాన్ని వారం ఇస్తారు తెలుసా? ప్రతి సండే ఇస్తారు, ప్రతి సండే ఇస్తారు. దీన్ని మనము పవిత్రంగా ఆచరించాలి, పరిశుద్ధంగా ఆచరించాలి, ప్రభు యొక్క ప్రేమలో ఆచరించాలి. కానీ ఇది యేసుక్రీస్తు యొక్క సూచన, ఇది నిజమైన సూచన. ఆయన మన కొరకు చిందించిన శరీరం ఇదే రక్తం. ఇప్పుడు నమ్మితేనే దీన్ని తినాల. ఆయన ఎప్పుడో చనిపోయాడు. ఇదేదో చాలామంది ఏమంటారు తెలుసా? పువ్వులు లేకపోయినా మంచిదే, పత్రి వేయాలి కదా. ఆయన చనిపోయాడు, అసలు ఆయన లేడు, కానీ ఇది ఆయనకి ఏదో సూచన. ఇట్లా అనుకోవద్దు. ఇదే నిజమైనది, ఇదే పవిత్రమైనది. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. రొట్టె భోజనం తినడానికి ఇబ్బంది పడకూడదు. రొట్టె భోజనం చాలా విలువైనది, మన శరీరానికి బలమైనది, మన జీవితానికి బలమైనది. అంత దినములలో మనం పరలోక రాజ్యములోకి వెళ్ళడానికి సూచనగా మార్గముగా ఉన్నది ఈ రొట్టె భోజనం. హల్లెలూయా. చూద్దాం, మనం ఇంకొక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా రాసిన పత్రిక, లూకా అధ్యాయము చూడండి, ఎవరైనా తీయండి. కొత్త నిబంధన గ్రంథంలో లూకా ఉంటుంది, 22వ అధ్యాయం. లూకాలో 22లో 19 చదవండి ఎవరన్నా. పిమ్మట ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దీనిని చేయండి అని చెప్పాను. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? శరీరంలో, ఈ రక్తంలో ఎవరున్నారు? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి ఆయనని. ఆ రోజు ఈడవబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, ఆ సిలువలో వ్రేలాడాడు, ఆ 39 కొరడ దెబ్బలు తిన్నాడు, ఆయన మైదానముగా మారిపోయాడు, అవమానపరచబడ్డాడు, ఇబ్బంది పరచబడ్డాడు. ఈ శరీరము ఈ రొట్టెలా మారిపోయింది. శరీరం ఎట్లయింది? ఈ గోధుమ ఇత్తు ఎంత మంచిగా ఉంటుంది, దాన్ని ఏం చేయాలి? చెక్కులు వేయాలి, ఎంత నజ్జు అవుతుంది. తర్వాత తెచ్చి ఊకుంటామా? మళ్ళీ నీళ్ళలు కలిపి అటు ఇటు కొట్టాలి, దాన్ని ముద్ద పిసుకాలి. అప్పుడే ఊకుంటామా? ఊకోం. దాన్ని మళ్ళీ బల్ల మీద పెట్టి ఒక రొట్టె తయారు చేయాలి. అప్పుడే ఊకుంటామా? పెనం మీద దాన్ని ఏం చేయాలి? కాలవాలి. అప్పుడు ఆ రొట్టె తయారవుతుంది. హల్లెలూయా. అందుకే ఈయన అంటున్నాడు కదా, ఇది నా యొక్క శరీరం అని, నా యొక్క రక్తం అని, నా యొక్క నిజమైన ప్రాణం అని. దీన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ హృదయంలో విశ్వాసించాలి, నీ మైండ్లో విశ్వాసించాలి, నీవు కృప చూపాయించాలి. ఏదో ఇస్తున్నాడు కదా అని తినకూడదు, బాప్తిస్మం అయిపోయింది కదా అని తినకూడదు. కంపల్సరీ రొట్టె భోజనము తినాలి. అప్పుడే ప్రభు యొక్క రక్షణ నీలో ఉంటుంది, యేసుక్రీస్తు యొక్క రక్షణ నీలో ఉంటుంది, ప్రభు యొక్క స్వస్థత నీకు దొరుకుతుంది. చూద్దాం, మనం ఇంకా కొంచెము మనం లోపలికి వెళ్దాం. నేను త్వరగా ముగిస్తాను, మీరేమి బాధపడద్దు. 20 చదవండి ఒకసారి. ఇప్పుడు 19 చదివారు కదా, ఇప్పుడు 20. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత గిన్నె పట్టుకొని కొన్ని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడిచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన ఆయను అన్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు చిందించారు ఈ రక్తం? ఒకటి ఉంది, అన్యులలో ఒక శాస్త్రం ఉంటుంది తెలుసా, గుడిలో వాళ్ళు అంటారు, రక్త పరిహారణ లేనిది రక్షణ లేదు అంటారు. రక్త పరిహారణ చేసింది ఎవరు? రక్తము. ఇది రక్తంగా మార్చాలి. బాటిల్లో తీసుకొచ్చాడు, దీంట్లో పోసాడు. చాలామంది అలాగనే ఏదో తిందామనే తింటారు దీన్ని, కానీ నిజమైన విశ్వాసంతో తిన్న వాళ్ళకే ఇది రక్షణ. చాలామంది తినాలనే తింటారు అంతే. తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, మీరు మౌనంగా ఉండండి అని పాస్టర్ చెప్తాడు కదా, మీరు సిద్ధం చేసుకోవాలి అని. ఏం సిద్ధం చేసుకుంటున్నావు? అప్పుడే సిద్ధం చేసుకునేటప్పుడే దీని కొరకు నువ్వు ఆలోచన చేయాలి. నేను ఎంతగా ఈ రొట్టె భోజనాన్ని తినబోతున్నాను ఈరోజు. యేసు ప్రభు శరీరాన్ని నేను తినబోతున్నాను, యేసు ప్రభు యొక్క రక్తాన్ని నేను ఈరోజు త్రాగబోతున్నానని మనం సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపములో నుండి ప్రభు రొట్టెను తినకూడదు. ఇంకొక మాట ఉంది చూడండి, కొరింథీ రాసిన పత్రిక 1వ కొరింథీ 11వ వచనం చదవండి ఒకసారి. 11వ అధ్యాయము 1వ కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం.
వారు ఈ రొట్టెను తిని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రభువు అప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచారించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? ఈ రొట్టెని తిని ఈ రక్తాన్ని త్రాగు వరకు, ప్రభు రెండో రకటి వచ్చే వరకు ఆయన మరణముని గురించి ప్రచారం చేయాలి. యేసు ప్రభు ఎలా చనిపోయాడు? ఎందుకోసం చనిపోయాడు? ఎవరి కోసం చనిపోయాడు? చనిపోవడానికి గల కారణాలు ఏంటి? యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమేమి దొరుకుతుంది? యేసు ప్రభులో అంత ఆనందం ఏమున్నది? యేసు ప్రభు నిజమైన దేవుడేనా? యేసుక్రీస్తు లోకానికి వస్తాడా? ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్తాడా? ప్రచారం చేయాలి. ఎవరికన్నా ఒక్కరికన్నా చెప్పాలి యేసు ప్రభు కొరకు. ఇంకా పోదాం కిందికి మనము 27. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరముని గూర్చియు రక్తముని గూర్చియు అపరాధమగును అన్నాడు ఇక్కడ. హల్లెలూయా. అయోగ్యంగా అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అయోగ్యంగా అంటే నమ్మకం లేక. ఏమవుతుంది? ఎవడు దీన్ని నమ్మకం లేక తింటాడో, ఎవడు దీన్ని నమ్మకం లేక త్రాగుతాడో వాడు చేసినది అర్థమవును. ఇది రొట్టె యొక్క పద్ధతి. పాస్టర్ గారు వచ్చారు, రొట్టిస్తున్నాడు, గబగబ రావడం, ఏదో తినడం, ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని తింటున్నావా? వ్యర్థం. ఇది అపరాధం అయిపోతుంది. అపరాధం అంటే ఏందో తెలుసా? ఏంటి? వ్యర్థం అయిపోతుంది. రొట్టె భోజనము ఇది చాలా విలువైనది, మధురమైనది, పరిశుద్ధమైనది, ప్రేమ గలది, సర్వశక్తివంతమైనది. దీంట్లో నిత్య జీవం ఉన్నది. దీంట్లో ఏమున్నదంటే నిత్య జీవం ఉన్నది. పరలోక రాజ్యం పోవడానికి మార్గం దీంట్లో ఉన్నది. అంత్య దినములలో నిన్ను లేపగలిగే శక్తి దీంట్లో ఉన్నది. నువ్వు అపనమ్మకంతో రొట్టె భోజనం తినకూడదు. భయం లేకుండా రొట్టె భోజనం తినకూడదు. భయం లేకుండా. చాలామందికి ఏముండదు? భయం ఉండదు. తింటున్నామంటే తింటున్నాం. అలాంటివి ఎప్పుడు చేయకూడదు. హల్లెలూయా. మన కిందికి వెళ్దాం. ఇంకా 7 దాకా వచ్చినాం. ఇప్పుడు 27 అయిపోయిందా? అపరాధమగును. 28. కాబట్టి ప్రతి పురుషుడు తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఎవరు పరీక్ష చేసుకోవాలా? అమ్మా ఇంత టైం లేదు, అయిపోయింది. 10:30 ఏమో అవుతుంది ఇప్పుడు టైం. అంతే. అర్థమైందా? ప్రతి పురుషుడు, అక్కడ పురుషుడు అని ఉందా, స్త్రీ అని ఉందా? మనుషుడు. ప్రతి మనుష్యుడు ఏం చేయాలి? తాను పరీక్షించుకొని చూడాలి. గత 3 నెలల్లో మనం రొట్టె భోజనం తిన్నాం కదా, మళ్ళీ ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామో కంపల్సరీ పరీక్షించుకోవాలి. నా తప్పు నీకు తెలియదు కావచ్చు, కానీ నీ తప్పు నీకు తెలియదా? తెలుసా తెలియదా? దాన్ని ఏం చేయాలి? పరీక్షించి చూడాలా. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని యేసుప్రభు ముందు ఒప్పుకోవాలా. అయోగ్యంగా, నమ్మకం లేకుండా, పరీక్ష లేకుండా చాలామంది 1000 కోట్ల సంఖ్యలో ఉన్నారు ఇలా రొట్టె భోజనం తీసుకునేవాళ్ళు. ప్రభరాత్రి భోజనం ఉందట, ఈరోజు వెళ్ళాలి చర్చికి, నమ్మకం లేదు, వెళ్ళాలి. పాస్టర్ గారు చెప్పారు కదా ప్రభరాత్రి భోజనం ఉందని, పోకుంటే ఆయన ఏమన్నా అంటాడు? వెళ్ళాలి, నమ్మకం లేదు, వెళ్ళాలి, అంతే, తినాలి. వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. చూద్దాం మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. ఎక్కడికి వచ్చిన 28 అయిపోయింది కదా.
29. శరీరంని ప్రభువు శరీరాన్ని వివేచింపక వివేచింపక తిని త్రాగువాడు తనకు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అన్నాడు. ఈ శరీరాన్ని ఈ రక్తాన్ని వివేచించకుండా అర్థం లేకుండా దీన్ని తాగితే నీవు శిక్షకే దీన్ని త్రాగుచున్నావు అంటుంది బైబుల్. మనం ఏం చెప్తలే మేడం, ఉంది కదా బైబిల్లో, ఒకసారి చదువుతావా మాట. దీన్ని విమోచించకుండా దీన్ని అర్థం లేకుండా నీవు తిని త్రాగితే ఇది నీకేమవుతుందంటే నీ శిక్షకు కారణమవుతుంది. నేను చెప్పేది మీకేమన్నా అర్థమవుతుందా వాక్యం? ఏమవుతుంది? ఇది నీ శిక్షకు కారణమవుతుందన్న. ఇలాంటి అయోగ్యంగా రొట్టె భోజనం చేసిన చాలా కుటుంబాలు శిక్షకు కారణమయ్యాయి, కానీ అదే వాళ్ళకి తెలియదు. ఇందువలననే ఇంకుందా? ఉంది 30. ఇందువలననే ఆ. మీలో అనేకులు ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు. చూసావో వాక్యం ఎట్లా చెప్పిందో? దీని వలనే అనేకులు రోగులు బలహీనులు వ్యాధిగ్రస్తులు అయి ఇప్పటి వరకు చర్చిలో బాధపడుచున్నారంటే ఇలాంటి ప్రాబ్లం. బైబిల్ చెప్పిందా మనం చెప్పినామా? మరి చెప్పండి. ఇప్పుడు ఈ రొట్టె భోజనాన్ని ఎలా తీసుకున్నారు? ఇప్పుడు ఎలా తీసుకోబోతున్నాం మనం? ఇప్పటికైనా సరి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పటికైనా సరి చేసుకోవచ్చు. రోగం వస్తుంది పోవడం లేదు, బాధ వస్తుంది పోవడం లేదు, వ్యాధి వస్తుంది పోవడం లేదు. ఎన్నో కుటుంబాలు ఎన్నో వ్యాధులు బాధలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో రోగములతో అనేకులు ప్రార్థన చేసి ఏం ప్రయోజనం ఉందయ్యా? హల్లెలూయా. ప్రార్థన చేసి ఏమీ నీలో లేదు. మనసులని మార్చినంత మాత్రాన కాదు కదా, గుండు గీకినంత మాత్రాన గుణం మారదు. గుండు గీకాల్సిన అవసరం లేదు, గుణమే మారాలి. అంతేనా? ఎంతమందిని మారిస్తే, ఎంతమంది ప్రార్థన చేస్తే, ఇక్కడ ఆల్రెడీ బైబిల్ చెప్తా ఉంది కదా. నువ్వెందుకు రోగంతో బాధపడుతున్నావు, నువ్వెందుకు వ్యాధితో బాధపడుతున్నావు, నువ్వెందుకు దుఃఖంతో, దీన్ని విమోచించు, దీన్ని జ్ఞాపకం చేసుకో. కంపల్సరీ తిను. నెల కాగానే చెప్పండి, మాకు రొట్టె భోజనం కావాలి. ఎప్పుడన్నా ఇందారం సంఘం మమ్మల్ని అడగలేదు ఇప్పటి వరకు, రొట్టె భోజనం కావాలి అని ఎవరు అడగల. మేము మాట్లాడి మేము రప్పిస్తే అంతవరకు మీరు చూస్తూనే ఉంటారు. మేము చెప్తాం నెలకొకసారి రమ్మని, ఆయనకు వీలు ఉంటుంది. మీరు చెప్తే మా సంఘం కావాలి అంటుంది అని చెప్తాం. అంత విశ్వాసం ఈ రొట్టె భోజనంలో ఉంది. హల్లెలూయా. సరే, ఒక్కటి చదువుకుందాం, 31 లాస్ట్గా. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. హల్లెలూయా. మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఈరోజు ఈ వాక్యములో ఒక ఆనందం ఉంది, ఒక సంతోషం ఉంది. పాపములో ఉండి ప్రభు రొట్టె భోజనం తినకూడదు అన్నాను కదా నేను. అయోగ్యంగా తినకూడదు. అమ్మా మీరు పరీక్షించుకొని తినండి అమ్మా, అయోగ్యంగా తినవద్దమ్మా అని పాస్టర్ గారు చెప్పిందాడు. చాలామంది తినరు. నేను ఎక్కడెక్కడో అటు కూడా వెళ్తాను, నేనే పంచుతాను మెల్లమెల్ల పోయి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు, కానీ తీసుకోరు రొట్టె భోజనం. నాకు బాధ అనిపిస్తుంది, కానీ వాక్యం చెప్పే ఛాన్స్ మనకు ఉండేది ఆడ పెద్దలు ఉన్న కాడ. ఎందుకు ఈ రొట్టె భోజనం ఎంత పవిత్రమైనది, ఎంత పరిశుద్ధమైనది, ఎంత ఆశ్చర్యమైనది, ఎంత అద్భుతమైనది. ఇది శరీరం కాదు, ఇది ఇది రక్తము, దేవుని యొక్క రక్తంగా భావించాలి దీన్ని. ఇంకా మనం ఒకటే వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మిమ్మల్ని భాష పాప నేను. హల్లెలూయా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ మాట. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ మాట. అపోస్తులు ప్రేరోతో అని ఉంటుంది మరాఠీలో, ఇందులో అయితే రెండో అధ్యాయములో 41 చదువు.
కాబట్టి అతని అతని రక్తము కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మ పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చూసావా, ఎప్పుడైతే వాక్యాన్ని విశ్వాసించిన వారు, పౌలు వాక్యం చెప్తా ఉంటే అక్కడ చాలా మంది విన్నారు. వీళ్ళు ఎంతమంది బాప్తిస్మ తీసుకున్నారు? 3000. ఎన్ని వాక్యాలు విన్నారు వాళ్ళు? ఎన్ని వేల వాక్యాలు విన్నారు వాళ్ళు? ఎన్ని వేల వాక్యాలు విన్నారు? ఒకటే వాక్యం. వెంటనే బాప్తిస్మ తీసుకున్నారు. మనలో మనం బాప్తిస్మ అనేసరికి చాలా మందికి దుఃఖం వస్తుంది. బాప్తిస్మ తీసుకుంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు, వెనక్కి పెట్టుకుంటూ ఉంటారు లైఫ్ని. ఇంచుమించు 3000 మంది అక్కడ బాప్తిస్మ పొందారు పౌలు వాక్యం విని. మనమైతే వేల సంఖ్యలో వాక్యాలు వింటున్నాం. కానీ చూడు, మన 42 ఒకసారి చదువు. మీరు అపోస్తుల బోధయందును సావాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. రొట్టె విరుచుటలో తెగలేదా? ఈరోజు రొట్టె భోజనం ఉంది అన్నాం. మళ్ళీ వచ్చే వారం కాకుండా మళ్ళీ వచ్చే వారం తప్పకుండా పిలుస్తాను. రొట్టె భోజనం ఉంది అని మీ అందరికీ ఫోన్లు చేస్తాను. మీరు ఒకరు రాలేదనుకో, అది తెగిపోయినట్ట ఉన్నట్ట? తెగిపోయినట్టు. అదే మళ్ళీ వచ్చారనుకో, తెగక ఉండిరి. ఇక్కడ అంటున్నాడు, ఈ సంఘము ప్రార్థన యందు సావాసమందు రొట్టె ఇరుచుటయందు 3లో కూడా తెగలేదట. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు మీటింగే, ఎప్పుడు రొట్టె భోజనం అంటే అప్పుడు రెడీ, ఎప్పుడు సావాసం అంటే అప్పుడు రెడీ. ఈ యొక్క సంఘము ఆ విధానంగా ముందుకు నడుస్తూ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకసారి యోహాను సువార్త ఇప్పటి అధ్యాయం తీయండి, ఒకసారి మనం అక్కడ ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా 6లో 8వ వచనం 58 చదువు. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇతరులు మన్నాను తినియు చనిపోయినట్లు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించినట్లు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూసావా, ఈ ఆహారాన్ని తిన్నవాడు ఎల్లప్పుడూ బ్రతుకుతాడట. మన్నా భోజనం అంటారు దీన్ని. హల్లెలూయా. ఓ పాట ఉంది, పాట ఏంది అంటే, ప్రభువు ఆనాడిచ్చాను మన్నా భోజనము, ఈరోజు ఇచ్చాను ఈ భోజనం. ఒక చరణం ఉంటుంది ఒక పాటలో, మంచిగా పాడతాడు ఆయన. మన్నాను గురిచిన యెహోవాని స్తుతించుండి. పాడు. మన్నాను పంపిన యెహోవాని స్తుతించుండి, అలసముద్రములను దాటించిన యెహోవాను స్తుతించుండి. ఆకాశమును. హల్లెలూయా. ప్రభువే ఆనాడిచ్చను మన్నా భోజనము, ఈనాడిచ్చను తననే భోజనముగా ఉంటుంది అందులో. అర్థమైందా? ప్రభువే ఆనాడిచ్చను ఏం భోజనం? అది
మన్నా భోజనం ఇచ్చిండట. ఇజ్రాయెల్ ప్రజలు ఏందయ్యా ఈ మన్నా తినలేక చచ్చిపోతున్నామని, రోజు తెల్లారంగా పడుతుందట మనసు లేక, కుప్పలు 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 కుప్పలు. దాన్ని నేర్కొని తినాలి, పొద్దుపోయే వరకు ఖరాబ్ అవుతుందట, మళ్ళీ తెల్లారంగానే పడుతుంది. అదే మన్నా. దాన్ని తినలేక తిని తిని చచ్చిపోయారట. ఆ రోజు యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తననే భోజనంగా ఇచ్చాడు, తననే భోజనంగా ఇచ్చాడు. ఈ భోజనాన్ని తిన్నవారు చనిపోరు, ఎల్లప్పుడూ బ్రతుకుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఈరోజు ఈ వాక్యాన్ని కంపల్సరీ అంగీకరించాలి. ఈ వాక్యాన్ని మనం విని ధ్యానించాలి. ఈ వాక్యాన్ని మనము కంపల్సరీ నమ్మాలి. ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్మరో వారు ఈ రొట్టె భోజనంలో చేయి పెట్టిన లాభము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ ఒక రొట్టె భోజనంలోకి వెళ్దాం. తీసుకొని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అలాగనే వాక్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మనమందరం మోకాళ్ళ మీద కూర్చుందాం. ప్రభువా, మేము ఎలా ఉన్నామో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎంతమంది అయితే తినేవాళ్ళు ఉన్నారో వారు కొంచెం ముందుకు వచ్చి కూర్చోవాలి.